వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు. సో నియోపోలిస్ గురించి చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్గా అక్కడ రేట్లు పెంచేశారని చెప్పి కొంతమంది అయితే, లేదు నిజంగానే అంత డిమాండ్ ఉందని చెప్పి కొంతమంది. మరి అలాంటి నియోపోలిస్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ రాబోతున్నాయి, అంత డిమాండ్ ఎక్కడ ఉండబోతుందని చెప్పి కూడా చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ ఈరోజు మేము క్లారిఫై చేయడానికి మీ ముందుకు రావడం కూడా జరిగింది. సో ఆర్యన్ గారితో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో నమస్తే. నమస్తే అండి. నియోపోలిస్ దేశం మొత్తం వినపడింది, దేశం ఏంటి ప్రపంచం మొత్తం వినపడింది, ఎకరం 100 కోట్లు అని చెప్పి. ఎస్. ఒకప్పుడు ఆ రోజు మాట్లాడుకున్నప్పుడు నియోపోలిస్ అనేది ఒక కొండ. అవును. ఇప్పుడు నియోపోలిస్ దగ్గరికి వెళ్తే దాని రూపురేఖలే మారిపోయాయి. అవును. అంటే చాలా మంది అన్న మాట ఏంటంటే ఆర్టిఫిషియల్గా అక్కడ రేట్లు పెంచేశారు, ఎకరం 100 కోట్లు చేశారు, ఆ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీదపై బాగా పడింది అని చెప్పి కొంతమంది అంటే, అవును. ఒక్కసారి ఆ ప్రాజెక్టులు అన్నీ పూర్తయిన తర్వాత నియోపోలిస్లో దాని రూపురేఖలు చూసిన తర్వాత ఎస్. అప్పుడు మాట్లాడాను అని చెప్పి కొంతమంది అంటున్నారు. కరెక్ట్. ఎస్, ఇప్పుడైతే చాలా చేంజెస్ వచ్చాయి, మీరు చూశారు, నేను చూశాను, మనకి దగ్గరలోనే ఉంది. ఎస్. సో అలాంటి నియోపోలిస్ లాంటి ప్లేసెస్ ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ డెవలప్ అవ్వబోతున్నాయి, ఇంత డిమాండ్ అసలు ఎక్కడ ఉండబోతుందని చెప్పి ఒక ప్రశ్న అయితే మొదటి నుంచి ఉంది. దీని అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయం అయితే శంకరపల్లికి అంత ఎస్ మంచి డిమాండ్ ఉందని చెప్పి విన్నారు. అవును. అలాంటి ప్రాంతాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, రేట్లు పెరగటానికి ఉన్న ఆస్కారం ఏంటి అక్కడ? ఓకే. సో నియోపోలిస్ అనేది వన్ పీస్ అనుకోండి. ఇంకా ఎందుకంటున్నానంటే కోకాపేట్ అనేది ఒకప్పుడు అందరికీ బాగా పాపులర్ ఏంటంటే 100 కోట్లు వెళ్ళింది అనేది కోకాపేట్. తర్వాత కోకాపేట్ని మించి డిమాండ్ వచ్చింది నియోపోలిస్కి. ఎందుకు నియోపోలిస్కి డిమాండ్ వచ్చింది అంటే అక్కడ రోడ్ కనెక్టివిటీ, మీరు ఈ మధ్య మనం వెళ్ళి చూస్తుంటే ఆ రోడ్డు చాలా వైడ్ రోడ్స్ ఉన్నాయి, కనెక్టివిటీ చాలా బాగుంది. మీరు బిలీవ్ మన శంకర్పల్లికి వెళ్ళాలనుకుంటే ఆ నియోపోలిస్ 20-25 మినిట్స్, ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం. అంత మంచి రోడ్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అంటే కనెక్టివిటీ అనేది బాగుంది, చాలా బాగుంది. అండ్ పెద్ద కంపెనీలన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్, రాజపుష్ప కానీ, లేదంటే బ్రాడ్వే కానీ, వీళ్ళందరూ మైహోమ్ కానీ, వీళ్ళందరూ కూడా నియోపోలిస్లో వాళ్ళ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. అంటే ఎలాంటిది అంటే నెక్స్ట్ లెవెల్ బిల్డింగ్స్. హైదరాబాద్లో చూడండి బిల్డింగ్స్, మీరు అలాంటి హైట్స్ మీరు చూస్తుండరు. అంటే ఇప్పుడు హైట్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 49-50 ఫ్లోర్స్ వరకు ఎక్కువ ఉండేది, ఇప్పుడు 69 ఫ్లోర్స్కి ఇంకా మోర్ దాన్ వెళ్తుంది. అయితే ఇందులో బ్రాడ్వే లాంటి కంపెనీలు ఎలాంటి, అంటే ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్, బట్ నేను చెప్తున్నా వాళ్ళు ఎలాంటి ఐడియాస్ వస్తున్నారంటే కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అంతా కలిపి ఒక పెద్ద లగ్జరీ ట్రెండ్ని క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఆ నియోపోలిస్ ఇప్పటి వరకు మనం ఏంటంటే సింగపూర్ అనుకున్నాం కదా, సింగపూర్ అలాంటివి అనుకున్నాం. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, మీరు దుబాయ్కి వెళ్ళి వచ్చారా అనే ఫీలింగ్ మీకు కంప్లీట్ అయితే నాకు తెలిసి 29-30 కల్లా కంప్లీట్ అవుతాయి వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని. మీరు ఆ నియోపోలిస్ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా చెప్తా, కొత్త వాళ్ళు అయితే దుబాయా లేకపోతే ఇది ఇక్కడ ఉన్నామా అనే ఫీలింగ్ క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే అంత లగ్జరియస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం అంత హైఫై మంచి మెయింటెనెన్స్తో వస్తుంది. ఎందుకు నియోపోలిస్ అంత బాగుంది అంటే ఒకటి ఓన్లీ కనెక్టివిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్ని ఏరియాస్ నుంచి వచ్చే కనెక్టివిటీ అక్కడ బాగుంది. నెక్స్ట్ ఇలాంటి నియోపోలిస్ ఎక్కడ అవుతుంది అంటే ఇట్ విల్ టేక్ 5 years పట్టొచ్చు, లేదా 10 years పట్టొచ్చు. ఫస్ట్ శంకర్పల్లికి ఆ బూమింగ్ ఎందుకు ఉంది అంటే ఆ ఏరియాస్లో ఒక టైమ్ ఆఫ్ క్రౌడ్, అంటే ఐటీ క్రౌడ్ అంతా కూడా అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయారు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి విల్లా కల్చర్ నచ్చింది. అక్కడ విల్లాస్లో ఉండి చిన్న పెద్ద సపోజ్ ఒక విల్లాలో ఉండాలనుకుంటున్నారు. ఎందుకు అంటే అక్కడ నుంచి 20-25 మినిట్స్లో మళ్ళీ హైదరాబాద్కి, నియోపోలిస్కి, గచ్చిబౌలికి వీళ్ళందరికీ కూడా ఒక 1/2 hour డిస్టెన్స్లో వచ్చేయగలుగుతున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే తగ్గిందో, అంటే డే టైం ఏదైతే తగ్గిందో అది నియోపోలిస్కి అడ్వాంటేజ్ అయింది. అండ్ శంకర్పల్లికి ఎందుకు అంత డెవలప్మెంట్ వచ్చింది అంటే చుట్టుపక్కల మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాము, మోమిన్పేట కానీ, శంకర్పల్లి కానీ, సదాశివపేట కానీ, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అక్కడ బాగా జనాలందరూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. సో అందుకే సదాశివపేట, అంటే ఒకవేళ సపోజ్ నియోపోలిస్ లాంటిది అది అయితే సదాశివపేట హైటెక్ సిటీ అవుతుంది. అంటే సదాశివపేటకి దానికి ఉన్న ప్రాక్సిమిటీ అదన్నీ చూసుకుంటే సదాశివపేట ఏరియా కూడా హైటెక్ సిటీలో తయారవుతుంది. అంటే నెక్స్ట్ నియోపోలిస్ ఎక్కడ అవుతుంది అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే శ్రీశైలం హైవేలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే మేజర్లీ మన ఓవరా దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కందుకూరు కానీ, నేదునూరు కానీ, ఈ ఏరియాస్ ఏదైతే ఉందో కందుకూరు, నేదునూరు, ఈ సర్కిల్, కర్తాల్ సర్కిల్లో ఉన్న ఏరియాస్ మీకు 100% ఇన్ ఫ్యూచర్, అంటే ఇప్పుడు కాదు, మంచి నియోపోలిస్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఆ ఏరియాస్కి కనెక్టివిటీ బాగుంది. అంటే అటు వెళ్ళిపోవాలంటే ఆమన్గల్ సైడ్ వెళ్ళిపోవచ్చు, కల్వకుర్తి సైడ్ వెళ్ళిపోవచ్చు, రైట్ సైడ్కి వెళ్ళిపోతేనేమో మళ్ళీ షాద్నగర్ సిటీకి వచ్చేయచ్చు. ఇవన్నీ ఈ కనెక్టివిటీస్ అన్నింటినీ చెక్ చేసుకుంటే రేపు ఇన్ ఫ్యూచర్లో ఆ ఏరియాస్ ఇప్పుడు చూడటానికి చిన్న ఏరియాసే అది అవుతుందా అన్నట్టే ఉంటాయి. ఈ కందుకూరు కానీ, నేదునూరు కానీ, ఈ సర్కిల్ ఏదైతే ఉందో, బట్ ఇన్ ఫ్యూచర్ మంచి
ఎకరాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఏరియాస్లో మీకు ఫార్మ్ ల్యాండ్ కల్చర్ చాలా బాగుంది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మంచి ఫార్మ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఆల్రెడీ మీరు బిలీవ్ మీ అన్నట్టు ఆ పాయింట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ చేవెళ్ళ ప్లేస్లో ఇప్పుడు 200 ఫీట్ రోడ్ వస్తుంది. ఓకే, 200 ఫీట్ రోడ్ వచ్చిన తర్వాత చేవెళ్ళ సర్కిల్ కూడా మంచి నియోపోలిస్ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చేవెళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈ గచ్చిబౌలి దగ్గర నుంచి ఒక 20-25 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ ఏరియాస్ కనెక్టివిటీ మళ్ళీ సేమ్ అన్ని హైవేస్కి కనెక్టివిటీ చాలా బాగుంది. అంటే చేవెళ్ళలో కూడా ఒక స్పాట్ రాబోతుంది. చేవెళ్ళ దగ్గరలో ఒక మీకు ఆ ఏరియాస్లో కూడా ఒక స్పాట్ రాబోతుంది. అంటే ఆ ఏరియా 100% ఒక 10 ఇయర్స్ పట్టొచ్చేమో కానీ బట్ మంచి స్పాట్ అవుతుంది. మీరు చేవెళ్ళ ఏరియా చూసుకుంటే లగ్జరీ పీపుల్ అందరూ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఎకరం 3.5 కోట్లు 5.5 కోట్లు లోపలికి వెళ్ళినా నడుస్తుంది. బయట అయితే 10 కోట్ల వరకు ఉంది. మొన్న ఒక వెల్ నోన్ కంపెనీ ఒక వెంచర్ వేస్తే అంటే హైవే పక్కన అంటే 200 ఫీట్ హైవేకి దగ్గరలో ఒక వెల్ నోన్ కంపెనీ వెంచర్ వేస్తే మీరు బిలీవ్ మీ అన్నట్టు వాళ్ళు ఏదో 30,000 పెట్టారు. వీళ్ళ ఫ్లోని చూసి 45,000 పెట్టారు. 55 వేసినా కూడా వెంచర్ అయిపోయింది. అంటే జనాలు అంత ఎక్కువ క్రౌడ్ అటు వెళ్తుందనమాట. సో అటువైపు కూడా మనకు అవకాశం ఉంది. అన్నిటిని మించి బెంగళూరు హైవేని చెక్ చేసుకుంటే బెంగళూరు హైవేలో మంచి గ్రోత్ రాబోతుంది. ఇప్పుడు ఏదైతే మనం గచ్చిబౌలి చూసామో నెక్స్ట్ గచ్చిబౌలి కానీ లేదంటే మీరు అన్న నియోపోలిస్ కానీ షాద్నగర్ ఏరియా కూడా 100% ఉంది. షాద్నగర్ ఏరియాలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టుపక్కల ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే షాద్నగర్ ఏరియాని బేస్ చేసుకుని ఈ ఎక్కువ ల్యాండ్ సర్కిల్ ఉండడం వల్ల షాద్నగర్ ఏరియాలో కొన్ని ప్లేసెస్లో కూడా 100% నియోపోలిస్ అనేది మనకి రాబోతుంది. ఆల్రెడీ ఎందుకు అడ్వాంటేజ్ అంటే 2,000 ఎకరాల కన్హా శాంతివనం ఉంది. ఒక పెద్ద పెద్ద డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మంచి మంచి కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. నేను మొన్న రీసెంట్గా ఏంటంటే పరిగి రోడ్లోకి వెళ్ళి చూసాను. షాద్నగర్ నుంచి పరిగి రోడ్లోకి వెళ్తే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి బ్రాండ్ అక్కడ ఉంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, పై కావచ్చు, లేదంటే మేజర్ బ్రాండ్స్ అన్నీ కూడా అక్కడ మీకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఒకప్పుడు ఆ ఏరియా అంతా కూడా మాస్ ఏరియా లాగా ఉండేది. ఇప్పుడు వెళ్ళి చూస్తే అది క్లాస్ ఏరియా అయిపోయింది అన్నమాట. సో ఆ ఏరియాలో మైక్రోసాఫ్ట్ లాంటివి కంపెనీస్ కొంచెం ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఉన్నాయి. అంటే పరిగి రోడ్ కనెక్షను, శ్రీశైలం హైవే రోడ్ కనెక్షను అండ్ ఆ షాద్నగర్ అండ్ అటు నుంచి మళ్ళీ శంకరపల్లి వెళ్ళాలన్న దారి ఉంది. సో షాద్నగర్ కూడా చాలా హైలైట్ ఆప్షన్ ఉందన్నమాట. సో రేపు అన్న రోజున షాద్నగర్లో కొన్ని ప్లేసెస్ కూడా వచ్చేసి మన నియోపోలిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ముంబై హైవే గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి షాద్నగర్ కంప్లీట్ అయింది. ఒక విజయవాడకి కొంచెం టైం పడుతుందేమో, ఇంకా బాగా టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం కంపెనీస్ ఫ్లో పెరిగితే అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుంది. బట్ అప్పటి వరకు అయితే విల్లా ప్రాజెక్ట్స్ అవి బాగానే వస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఓకే, డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. అవును, మన మాటల్లో చెప్పినంత ఈజీ అయితే కాదు, కానీ ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉంటాయి. బేసిక్గా డౌట్స్ ఉంటాయి, సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా మీరు అడిగారు కదా. ఇప్పుడు నియోపోలిస్ అంటే నేను ఈసారి ఎవరైనా మీకు ఏ ఏరియాస్లో అలాంటి ప్లేసెస్ ఉన్నాయనేది లిస్ట్ చాలా పెద్దది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పాను కొన్ని ఏరియాస్లో ఇది ఉంటాయని. బట్ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నేను నియోపోలిస్ లాంటి ప్లేసెస్ ఎక్కడ ఉండొచ్చు, హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్ ఎక్కడ ఉండొచ్చు, అలాంటి ఏ డౌట్లు ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను పర్సనల్గా మీకు ఆ ఏరియాస్ని సజెస్ట్ చేస్తాను. ఆ ఏరియాలో ప్రైస్ ఎంత ఉందో కూడా మీకు చెప్తాను. అంటే చుట్టుపక్కల ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే అంటే మీకు బయట ఉండి మీకు ప్రైస్ తెలియకపోతే ఇబ్బంది పడకుండా ఆ ఏరియాస్లో ఇంతవరకు పెట్టొచ్చు మీకు ప్రైస్ అనేది కూడా నేను మీకు సజెషన్ చేయగలను. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ.